సమూయేలేమో బాలుడు, దేవుడు సేవలో వాడుకుంటున్నటువంటి ఏలి ఏమో ముసలివాడు. ఈ అబ్బాయికి ఏమో అవగాహన లేదు, ఆయనకేమో సమృద్ధిగా అవగాహన ఉంది, కానీ కదలలేని స్థితిలో ఆయన ఉన్నాడు. కళ్ళు కనపడట్లేదు, బాడీ సహకరించట్లేదు, ఊబకాయం, బాగా ఒళ్ళంతా భారీ శరీరం ఆయనది, ఏలి గారి. ఇక ఏలి కుమారుల విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు యెహోవా సేవకుడైనటువంటి ఏలి పిల్లలే గాని యెహోవాను ఎరగరు. యెహోవాను ఎరగని వాళ్ళు పిల్లలు, ఎరిగి కూడా పనిచేసే పొజిషన్లో లేనివాడు తండ్రి, దేవుని పనికొచ్చిన వాడేమో బాలుడు. టోటల్గా అక్కడ ఆ పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ ఏం రాస్తాడంటే, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదుగా సంభవిస్తుంది అన్నాడు, ఎక్కువ తటస్థించట్లేదు అన్నాడు. ఎందుకని దేవుని వాక్కు ప్రజలకు అందటానికి ఆ ప్రత్యక్షత ఎందుకు దొరకట్లేదు అనే ప్రశ్న వేసుకుంటే దానికి కొన్ని కారణాలు చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఆ 3 సంగతులు కూడా కారణం. యాజకుడేమో శక్తిహీనుడయ్యాడు, బాడీ కోఆపరేట్ చేయటం లేదు. మరి దేవుని మాట తీసుకొని ప్రజలకు అందించి ముందు తను నడుచుకొని ప్రజలకు అందించేవాడేమో చిన్నోడుగా ఉన్నాడు. పెద్దోళ్ళుగా ఉన్నోళ్ళేమో శరీరానుసారులై ఉన్నారు. ఆ పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడటం మానేశాడు, మౌనంగా ఉన్నాడు. ఆత్మీయత అనేది పోయింది, కేవలం ఆచారం మాత్రమే మిగిలింది. ఆ స్థితిలో దేవుడు చూస్తున్నాడు. ఈలోపు సమూయేలు పాలు విడిచిన బిడ్డడుగా దేవుని మందిరంలోకి వచ్చాడు కదా, బాలుడై ఎక్కడ నివాసం చేస్తున్నాడు, ఎక్కడ పండుకుంటున్నాడంటే యెహోవా మందిరంలో పండుకుంటున్నాడంట. ఒకసారి మీరు చూడండి, దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను, దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవాల్సిన వాళ్ళేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. పెద్ద ఆయన పరిస్థితి ఏమో ఇబ్బంది అయిపోయింది. దేవుని పాదాల దగ్గరికి వచ్చి సమర్పించబడిన వాడేమో దేవుని మందసమున్న ప్రదేశంలో బండుకున్నాడు. ఇప్పుడు దేవుడు చూశాడు, ఎవర్రా నాకు అందుబాటులో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఎవడికి అనుభవం ఉంది, ఎవడు జ్ఞానవంతుడు, ఎవడు ఎక్కువ సర్వీస్ కలిగినోడు, ఇవన్నీ చూడలా దేవుడు. ఎవడు ఈ వంశానికి చెందినోడు, ఈ పరంపర ఎవరిది, ఎన్ని దేవుడు చూడలా. నేను మాట్లాడటానికి నా పాదాల దగ్గర కాచుకున్నవాడెవడు అని చూశాడు. చూస్తే పాలు విడిచిన బిడ్డడు కొంచెం పెద్దయ్యాడు. చిన్న బిడ్డ, బాలుడు, మహా అయితే ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయేమో, చాలా చిన్న బిడ్డ. చూశాడు దేవుడు. ఆయన చెప్పాలనుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు, ఎవరికి చెప్పాలని. చూస్తే ఆయన సన్నిధిలో ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. పోనీ అబ్బా, మొత్తంగా దీపం అయితే ఆరిపోలేదు. అర్థమైందా? దీపము ఆరిపోక మునుపు నా పాద సన్నిధి అని ఒక చిన్న దీపం మిణుకుమంటూ వెలుగుతుంది ఒకటి, దాన్ని వెలిగిస్తాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న దీపం మిణుకుమంటుంది, అది చాలా చిన్నది, అయినా పర్వాలేదు, అది నా సన్నిధిని వెలగటానికి ఇష్టపడుతుంది.
అది నా సన్నిధిని వెలగటానికి ఇష్టపడుతుంది కనుక దాన్ని నేను జ్వాలగా మారుస్తాను అని సమూయేలు సమూయేలు అన్నాడు. ఈ పండుకున్నోడు దిగ్గున లేచాడు. చిత్తమండి పిలిచితివే వచ్చి తినని పోయాడు. ఎక్కడికి పోయాడు? ఏలీ దగ్గరకు పోయాడు. అదేంది, పిలిచింది ఎవరు? దేవుడు. పోయింది ఎక్కడికి? ఏలీ దగ్గరికి పోవటం ఏంది? చిత్తమండి నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి అనాలి కదా. ఏలీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, సమూయేలుని పిలిచింది దేవుడు ఏ స్వరంతో అంటే ఏలీ స్వరంతో పిలిచాడు. అర్థమైందా? కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడు కదా, ఆ పెద్ద ఆయన స్వరం బాగా అలవాటు అయిపోయింది. ఆ స్వరం విని 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 ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ వైపు నుంచి దేవుని వాక్యం రావడానికి నువ్వు ద్వారం తెరుస్తావో ఆ వైపు నుంచే దేవుడు నీతో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకో ఇది. ఏ వ్యక్తిని గౌరవించి ఇతడు దేవుని సంబంధి అని నీ హృదయంలో ఆ వ్యక్తిని నువ్వు గౌరవిస్తావో ఆ వ్యక్తి రూపాన్ని పోల్చుకొనే దర్శనంలో నీకు కనపడతాడు. అర్థమైందా? ఏ వ్యక్తిని ఇప్పుడు నువ్వు గౌరవిస్తావు, ఫలానా వ్యక్తి గౌరవనీయుడు, భక్తిపరుడు, ఆత్మీయుడు, సేవకుడు, ఫస్ట్ నాకు దేవుడు అయితే తర్వాత దైవజనుడుగా ఫలానా ఆయన ఆత్మీయత నాకు నచ్చింది అని ఎవరినైతే నువ్వు బాగా హృదయంలో దేవుని తర్వాత గౌరవిస్తావో ఆ వ్యక్తిని పోలే. ఎప్పుడు నీకు కనపడాలన్నా సరే ఆ వ్యక్తిని పోలి నీకు కనపడతాడు. అర్థమైందా? నువ్వు పోయేమో ఆ దైవజనుడితో చెబుతావు, అన్న రాత్రి కల్లోకి నువ్వు వచ్చావా అన్నా. నేను మా ఇంట్లో గందరగోళంలో ఉన్నానమ్మా, నాకేట తీరుకుంది. తమ్ముడు వచ్చాడు, అన్న రాత్రి నువ్వు రాత్రి అంతా నా దగ్గర కూర్చున్నావు అన్నాను. ఏడ తమ్ముడు, నేను రాత్రి అంతా పరిచర్యలో తిరుగుతూ ఉన్నాను, జర్నీ చేస్తూ ఉన్నాను. నేను ఇంటికి వచ్చేటప్పటికి 3 అయింది. నీ దగ్గర ఎప్పుడు కూర్చున్నాను? లేదన్న రాత్రంతా నాతోనే ఉన్నాను. నీతో ఏడున్నాను నాయన, నేను ఏడో వైజాగ్ నుంచి వస్తుంటే. నీతో నేను కాదు నాయన, దేవుడు ఉన్నాడు. లేదన్నా నువ్వేనన్నా అంటే, నువ్వు నన్ను గౌరవిస్తావు నాన్న, నన్ను ప్రేమిస్తావు, దేవుని తర్వాత అంత విలువిస్తావు దైవజనుడుగా. కాబట్టి నీకు దేవుడు తన సమాచారం అందించడానికి నువ్వు గౌరవించే దైవజనుడిని పోలి నీ దగ్గరకు వచ్చి కూర్చున్నాను నాయన. నేను వైజాగ్ నుంచి పేట జర్నీలో ఉన్నాను.